ఓరి నాయనా ధను అన్న నిజంగానే ఉంది. అమ్మా చూసావా, అండర్ వాటర్ హౌస్ అంట. అరే ధను అన్న దాని లోపలికి ఎలా అయినా వెళ్ళాల్సిందే మనం. పద ధను అన్న, ఇప్పుడు నాకు దాన్ని చూస్తుంటే అస్సలు ఆగట్లేదు. లోపల ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. అండర్ వాటర్ హౌస్ అంటే మనం లోపల నుంచి మంచిగా చేపలు కూడా చూడొచ్చు, షార్కులు ఏవైనా సరే చూడొచ్చు. ధనువన్న సూపర్ గా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ధనువన్న, సరేనా? ఎప్పుడు ఆ కీచుపెట్టిలా వాగడం కాదురా, ఒకసారి రా. నేను నీకంటే ముందు రెడీగానే ఉన్నాను, నువ్వే అక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు. దా వెళ్దాం, అక్కడికి వెళ్దాం పద. అరే నేను కూడా నమ్మలేకపోతున్నా, ఎలా కట్టారా సముద్రంలోని, అది కూడా అండర్ వాటర్లో హౌసా? ఇది నేను నమ్మలేకపోతున్నా, లిటరలీ ఆసమ్. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడే కట్టారు. అబ్బా అబ్బా, ఏమన్నా ఉందా బ్రహ్మ? అరే ఎవర్రా వీళ్ళు? అరే హల్కు, స్పైడర్ మ్యాన్, టోనీ ఏం చేస్తున్నారు ఇక్కడ? సించాన్ ఒకసారి మనం చూద్దామా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో? సరే వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక్కసారి మనం ఆగేసి వీళ్ళతో మాట్లాడదాం, ఏం జరుగుతుంది అన్నది. ఇప్పటి వరకు మీరే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీకే ఇది చెందుతుంది. ఒకవేళ ఇంకెవరైనా వస్తే వాళ్ళకప్పుడు మనం చూడాల్సిందే. ఏం చూడాలి? ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చేసాం కదా, ఇది మాదే అవుతుంది, ఇంకెవరికి సొంతం కాదు. ఏంటి సొంతం కాదు? ఒకసారి నాకేంటో చెప్తారా? ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ వేలం పాట జరుగుతుంది. మీరు గనక దీన్ని పాడాలనుకున్నట్లయితే టోనీ కంటే ఎక్కువ పాడచ్చు. టోనీ వచ్చేసి దీన్ని 10 కోట్లకి వేలం పాట పాడారు. దానికంటే ఎక్కువ పాడాలనుకుంటున్నారా? అప్పుడు మీరు పాడినట్లయితే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అవునా? ఇది అమ్ముతున్నారా? అయ్యో నేను కూడా పాడతా. టోనీ నీది 10 crores అన్నా కదా, నాది 11 crores. పనికి మాలద్దను, ఇక్కడికి వచ్చి పాడగొట్టకు. ఊరికినే మన డబ్బులంతా వేస్ట్ అవుతాయి. ఎందుకు చెప్పు, ఇక్కడి నుంచి పో. నేను ఆల్రెడీ నా క్యాష్ రెడీగా ఉంచుకున్నాను, రండి. వాడి క్యాష్ ఇంకా తెచ్చుకోలేదు కాబట్టి ఇది నాకే సొంతం. మీరు అడిగిన 10 కోట్లు అయితే మాత్రం నేను సిద్ధంగా ఉంచాను. ఆ ధనుగాడు ఇంకా క్యాష్ తీసుకొని రాలేదు. టోనీ ఆగమ్మా, ఆగు, కంగారు పడుకు, ఎందుకు రెచ్చిపోతున్నావు? నీకు దీని మీద ఎలా రేట్స్ ఉన్నాయో మాకు కూడా ఉంటాయి, మేము కూడా డబ్బులు తెస్తాం. సార్ ఒకసారి ఆగండి, ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి అర్జెంటుగా డబ్బులు తీసుకొస్తా, ఓకేనా? ఇదంతా 10 crores. నేను కూడా 10 crores తీసుకొస్తాం. అప్పుడు మా ఇద్దరికి ఒక పోటీ పెట్టండి, ఓకేనా? ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇది చెందుతుంది, ఓకేనా? సరే, అప్పుడు మీ దగ్గర ఉన్న 10 కోట్లు, నీ దగ్గర ఉన్న 10 కోట్లు నేను తీసుకుంటా, కానీ ఒక్కరికి మాత్రమే ఇస్తా. సరే, ఆ పోటీ గురించి ఆలోచించండి. నేను వచ్చేస్తా ఇప్పుడే. మా గట్టి తెలియంది. రే సించాన్, నువ్వు ఇక్కడే ఉండరా, నేను డబ్బులు తీసుకుని వస్తా. మనం అంటే ఏంటో చూపించాలి. ఈ టోనీ ప్రతిసారి మనల్ని చులకన చేసి తక్కువగా మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడిన వాళ్ళ దగ్గర మనం అస్సలు తగ్గేదే లేదు. మనం అంటే ఏంటో చూపించాలి. అరే టోనీ ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు అబ్బా. ఈ మధ్య ప్రతి దాంట్లో చూస్తున్నాను, ప్రతి దాంట్లో వేలు పెడతాడు. సరే మనం కూడా చూపిద్దాం. వచ్చింది కదా, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఇప్పుడు మన టైం కూడా రాబోతుంది అనమాట. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని రావాలి. సో 10 కోట్లు అమ్మినోడికైతే మాత్రం బాగా ప్రాఫిట్. 20 కోట్లు కదా, ఎందుకంటే 10 కోట్లకి వెళ్ళాల్సింది 20 కోట్లకి వెళ్తుంది. కానీ నేను దీంట్లో తగ్గనబ్బా. ఓకే, మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వెంటనే మనమైతే క్యాష్ తీసుకొని అయితే వెళ్దాం. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏ పోటీ పెడతారో, ఏ డిసైడ్ చేస్తారో మనకైతే అస్సలు తెలీదు. సరే మనమైతే ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఇది వరల్డ్లోని ఎక్కడ కూడా లేని అండర్ వాటర్ మ్యాన్షన్ అనమాట. ఇది లోపల ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. నేను వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళాలనుకున్నా, కానీ లోపలికి వెళ్ళలేదంట. వన్స్ మనం డబ్బులు పే చేసిన తర్వాత, అయిన తర్వాత మాత్రమే వెళ్ళొచ్చంట. ఓకే, నా దగ్గర చూడండి, ఒక డబ్బా పట్టుకెళ్ళి సరిపోతుంది. ఓకే, ఫైనల్లీ ఒక డబ్బా పెట్టేసాం అనమాట. ఇంకో డబ్బా ఇంటికాడే ఉంది. మన దగ్గర చాలా క్యాష్ ఉంది. ఈ మధ్య మనం చాలా వాటిలో పార్టిసిపేట్ చేసాము. అలానే మనకి బంకర్స్ ఓపెన్ చేయడం వల్ల మనీ కూడా వచ్చిందనమాట. సూపర్. ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా అక్కడికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. A few moments later. సూపర్, మీరందరూ తీసుకొచ్చేశారు. ఇప్పుడు నేను మీ ఇద్దరికి మీరు మొత్తం ముగ్గురు ఉన్నారు కదా, మీరు కూడా ఇంకొకరిని తెచ్చుకోండి. అప్పుడు మీ ముగ్గురికి ఒక పోటీ కండక్ట్ చేయబోతున్నాను. మీరు ఇచ్చిన డబ్బులో 1 కోటి రూపాయలు పక్కన పెట్టి, ఆ 1 కోటి రూపాయలతోని ఒక అతి పెద్ద ర్యాంపుని క్రియేట్ చేస్తాను. ఆ ర్యాంపుతోని మీరు పార్టిసిపేట్ చేసి అందులో ఎవరైతే ఫాస్ట్గా గెలుస్తారో వాళ్ళకి నేను వచ్చేసి ఇది రాసి ఇచ్చేస్తాను. అప్పుడు మీరందరూ మంచిగా దీంట్లో ఉండొచ్చు, అంటే గెలిచిన వాళ్ళు. అర్థమవుతుంది కదా? నేను ఈ పోటీకి సిద్ధమే. ర్యాంపుల్లో కింగ్ సించన్ గడు. అది కూడా చూద్దాం. మీ ఇద్దరు గెలిస్తేనే కదా నేను ఏది చేయాలనుకున్నా కూడా మీ ఇద్దరు నాకు అడ్డుగా వస్తున్నారు. సరే, ఇది గెలిచి చూపిస్తా. ఈరోజు సాయంత్రం ఆ ర్యాంప్ జరగబోతుంది. అప్పుడు నువ్వా నేనా
చూసుకుందాం. ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, కానీ గెలిచేది మాత్రం మేమే. ఇది మాకు మాత్రమే సొంతం. నువ్వు పెట్టిన 10 కోట్లు కూడా నీకు వృధా అయినట్టే. పోరా, నీలాంటి వాడికి ఇక్కడ స్థానం లేదు. ఇది నా ఇల్లు, అర్థమవుతుంది కదా? ఇది నాది, నీకు సొంతం కానుగాక కాదు. పోతావా? పోవా, పో ఇక్కడి నుంచి, పోరా. హా. ధనువన్న నేను కూడా వస్తున్నాను. అరే మా ధనువన్న ఎందుకు అలా చేశావు టోనీ? చీ, నువ్వు ఇంత చెడ్డవాడు అనుకోలేదు. ధనువన్న వచ్చేసారు. అది ధనువన్న పద వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఈ రోజు సాయంత్రం ర్యాంప్లోని వాళ్ళకి మనం అంటే ఏంటో చూపించాల్సిందే. అప్పుడు తెలుస్తుంది ధనువన్న మనం అంటే ఏంటో వాళ్ళకి. ఊరుకుంటే ఆ టోనీ రెచ్చిపోతున్నాడు. హల్క్ మామ ఇంకా స్పైడర్ మ్యాన్ సైలెంట్ గానే ఉన్నాడు, కానీ ఆ టోనీ అయితే మాత్రం రెచ్చిపోతున్నాడు. రే, హల్కు స్పైడర్ మ్యాన్ మంచోళ్ళని కాదు సైలెంట్గా ఉన్నారని, లేకపోతే ఆ గొడవ ఆపచ్చు కదా. ఊరికనే టోనీ అని మాటలంటే అనొద్దు అనొచ్చు కదా, అనట్లేదు వాళ్ళు కూడా. సర్లే పోతే పోని, ఏం కాదు. ఎవరు ఏం చేసుకున్నా ఇప్పుడే చేసుకుంటారు, తర్వాత మనం గెలిచి చూపిద్దాం. ఆగ్రా, మనం అంటే ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా మనం గెలిచి చూపించాల్సిందే. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం సిద్ధం అవుదాం. నాకు తెలిసి ఆ టోనీ అయితే ప్రాక్టీస్ చేస్తాడు అనుకుంటా ర్యాంప్కి సంబంధించి. సరే, ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకొని, ఇప్పటి వరకు మనం చాలా ర్యాంప్లు ఆడాం కదా, ఇదేం పెద్ద లెక్కేం కాదు. మనం ఈజీగా దీంట్లో అయితే గెలిచేద్దాం. ఓకే, మనమైతే ఇంటికైతే వచ్చేసాం. మనం మంచిగా రెస్ట్ అయితే తీసుకోవాలి. కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాం. అరే మర్చిపోయాను, మనకి ఇంకొక ప్లేయర్ కావాలి కదా. ఓకే, ఫోన్ చేద్దాం ఆగు. నాకు తెలిసి ఇప్పుడు ఓకే, మైకిల్ వచ్చేసి చాలా మంచిగా ర్యామ్స్ అయితే ఆడతాడు. ఒకసారి నేనైతే మైకిల్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటాను. సించాన్, నువ్వు కూడా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు. సో మనకి ఒక ప్లేయరే కావాలి కాబట్టి పర్వాలేదు, ఖచ్చితంగా మైకిల్ అయితే వస్తాడు అనుకుంటున్నాను. ఒకసారి మైకిల్కి అయితే ఫోన్ చేద్దాం ఆగు. మైకిల్ అయితే ఏం చేస్తాడేంటో. హలో మైకిల్, ఎక్కడున్నావు? ఏంటి లాస్ ఏంజల్స్లో లేవా? ఎక్కడికి వెళ్ళావు? అరే యార్, ఫ్యామిలీతో బయటికి వెళ్ళావా? సమ్మర్ ట్రిప్పా? అరే యార్, సరే సరే, ఏం లేదు. ఇక్కడ ర్యాంప్ అవుతుంటే దానికి వస్తావేమో అని. సర్లే, ఇంకేం చేస్తాం. ఇతనైతే బయట ఉన్నాడంట. ఎవరికి ఇచ్చేద్దాం ఫోను? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ట్రెవర్. ఓకే, హలో ట్రెవర్, ఏం చేస్తున్నావు? అరే యార్, ఇప్పుడు ఒక అర్జెంట్గా ఇంపార్టెంట్ ర్యాంప్ ఉందబ్బా. ఏదో డీలింగ్ ఉందా? అవునా, రావడానికి అవుద్దా? ఇప్పుడు కాదు, సాయంత్రం అబ్బా, సాయంత్రం రావడానికి అవుద్దా? అరే యార్, నువ్వు వస్తావు అనుకున్నానబ్బా. నువ్వు కూడా, నాకు ఒక ప్లేయర్ కావాలి. ఎవరన్నా ఉంటారా? ఎవరు? లెస్టరా? సరే, లెస్టర్కి ఫోన్ చేస్తా, కానీ లెస్టర్ కొంచెం ఇబ్బంది పడతాడేమో. హలో లెస్టర్, అరే యార్, నాకు ఒక ర్యాంప్ ఉందబ్బా, వస్తావా ఆడడానికి? అంటే చాలా ఇంపార్టెంట్ ఈరోజు సాయంత్రం. నీకు కూడా వర్క్ ఉందా? అరే యార్, షిట్. సరే సరే, నేను ఇంకెవరినో ఒకరిని చూస్తానులే. ఎవరన్నా ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు? ఎవరు? లమారా? సరే, లామర్కి ఫోన్ చేస్తాను. ఇంకా వాడు ఒక్కడు మాత్రమే నాకు కూడా తెలిసిన వాడు ఉన్నాడు. సరే, వాడికి ఫోన్ చేసి తెలుస్తుంది ఇక. ఓకే, లమార్ గాడి నంబర్ ఇదే. హలో లమార్, ఒక ఇంపార్టెంట్ ర్యాంప్ ఉందబ్బా, నాకు ఎవ్వరూ లేరు ఆడడానికి, వస్తావా? చాలా ఇంపార్టెంట్. అవునా? సరే సరే, నువ్వు కూడా సమ్మర్ ట్రిప్కి వెళ్ళావా? సించాన్, వీళ్ళందరూ సమ్మర్ ట్రిప్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సరే లమార్, బాయ్ బాయ్, తర్వాత ఫోన్ చేస్తా. అరే సించాన్, అందరూ సమ్మర్ ట్రిప్లో ఉన్నారా? మనం ఇద్దరు మాత్రమే ఆడాలా? ధనువన్న ఆగు, ఎవరైనా మనకి ఉన్నారా? ఎవరు ఎవరు? ధనువన్న, ఎవరనుకుంటున్నావు? నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మన మన డోరీమోన్. ధనువన్న, డోరీమోన్ ఇక్కడికి వస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి ధనువన్న. చాలా రోజులు అవుతుంది డోరీమోన్ని చూసి, నాకు చాలా బాధ అవుతుంది. ఫోన్ చేయి. అరే అవునరా సించాన్, నేను కూడా డోరీమోన్ గారిని మిస్ అవుతున్నాను. ఒకసారి ఫోన్ చేస్తా ఆగు. హలో డోరీమోన్, ఇంకా నీ గ్యాడ్జెట్లు పనిచేయట్లేదా? అయ్యో అవునా, ఇప్పుడు అర్జెంటుగా రావాలబ్బా, ఒక ర్యాంప్ ఉంది. అవ్వదా? సాయంత్రం అవ్వదా? సరే సరే సరే. సించాన్, డోరీమోన్కి ఇంకా గ్యాడ్జెట్స్ పనిచేయట్లేదంట. సరే ధనువన్న, ఏం కాదు, మన ఇద్దరం చాలు వాళ్ళకి. 6.5 hours later. సించాన్, టైం అయితే అయిపోయింది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. మనం ఎంతగానో ప్రయత్నించాం, కానీ ఎవ్వరు కూడా అవైలబుల్గా లేరురా. ఇప్పుడు అందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఒక్కొక్కరు క్యాంప్స్ వెళ్ళారనమాట. ఇంకేం చేస్తామని చెప్పు. అరే, మనం ఇక లేట్ చేయకుండా తొందరగా పార్టిసిపేట్ చేద్దాం. వాళ్ళందరూ ర్యాంప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మనం కూడా డైరెక్ట్గా ర్యాంప్ దగ్గరికి వెళ్దాం. A few moments later. ఇప్పుడు మీ అందరికీ నేనే మేనేజర్. నేను చెప్పినట్టుగానే మీరు పాటించాలి. ఇదిగోండి, ఇక్కడ తయారు చేసిన ర్యాంప్ వచ్చేసి మీలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆడాల్సి ఉంటుంది. మీలో ఎవరైతే దీన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి దీంట్లో విన్ అవుతారు. వాళ్ళకే ఆ మ్యాన్సన్ అనేది దక్కుతుంది.
తొందరగా వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ప్రారంభించండి. మీ టీంలో ఒకరు లేనందువలన ఇంకెవరినైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. మీరిద్దరే ఆడతారా, ఇంకెవరినైనా తెచ్చుకుంటారా? మా టీంలో ఇంకెవరూ లేరు, మా ఇద్దరమే ఆడతాం, ఇంకేం చేస్తాం. కానీ మా ఇద్దరం చాలు వీళ్ళకి. ఈ టోనీని ఓడించడం పెద్ద విచిత్రమేం కాదు, మేము ఇలాంటివి ఎన్నో గెలిచాం. సరే ఆట మొదలు పెట్టండి, చూపిస్తాం ఏమంటే ఏంటో. రే సించాన్ పిల్ల బచ్చా నాయాలా, నువ్వు బాగా మాటలు ఎక్కువ ఆడుతున్నావురా. ముందుగా మాటలు పక్కన పెట్టి ఆట మీద పని పెట్టు. ఆగండి మీరు, నేను వెళ్ళి ముందుగా అయితే దీన్ని కంప్లీట్ చేసేస్తాను. మ్యాన్సన్ వచ్చేసి మనదే, అవెంజర్స్కి మాత్రమే ఆ మ్యాన్సన్ చెందాలి. ఎందుకంటే ఈ సిటీలో ఉన్న గొప్ప గొప్ప క్రియేటివ్ అయిన ఇల్లులన్నీ మనకే చెందుతున్నాయి కాబట్టి ఇది కూడా మనదే. వీళ్ళకైతే అస్సలు చెందనివ్వను, అది మనకి మాత్రమే చెందాలి. నేను కూడా మంచిగా సముద్రం లోపల కూర్చొని మంచిగా చేపల్ని చూడాలని ఉంది నాకు. అందుకే ఇప్పుడు ఎలా అయినా సరే మనం గెలవబోతున్నాం. ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ యొక్క మజాకా చూస్తారు కదా, ఒక్కొక్కరు చూసి షాక్ అయిపోతారు అంతే. ఇప్పుడు చూపిస్తా. ఏంటిది, ఇదేంటి 5 రూపాయల బిళ్ళల్లా ఉన్నాయి? 5 రూపాయల బిళ్ళలే, కానీ ఇవన్నీ దాటించేస్తాం. చిన్నప్పటి నుంచి మనకి ఇవన్నీ అలవాటే కదా. వస్తున్నా అయిపోయింది అంతే. అది ఇలా గంటలకు అయిపోద్ది అంతే. ఇప్పుడేంటిది, దీన్ని ఎక్కించడం ఏమన్నా పెద్ద కష్టమా? మనకి ఏదైనా చాలా చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, ఎక్కడికి వచ్చాం కదా, ఎక్కడి నుంచి దీనిపైకి ఇదేంటి ఓడి అమ్మ బాంబులు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి బాల్లో పడిపోతా. నేను పడతాను అనుకున్నారా? స్పైడర్ మ్యాన్ ఇక్కడ మామూలుగా పడుతుంది మరి మనతోనే స్పైడర్ మ్యాన్. అది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ బాళ్ళు ఉన్నాయి, ఈ బాళ్ళు కూడా దాటించేస్తామంతే. అది నేను అనుకుంటే ఏదైనా చేసేస్తాను అంతే. మనలో ఉన్న స్పెషాలిటీ అంత అది లెక్క. ఇప్పుడు ఏదో కర్ర దాటాలి, దీన్ని కూడా దాటేద్దాం. ఎంతసేపు మనకి? అమ్మో, కిందకి చూస్తుంటేనే భయం వేస్తుంది. పడ్డామంటే మాత్రం పళ్ళు రాలుతాయి. మనకేం కాదులే, ఎందుకేమవుతుంది, అసలుకే మన స్పైడర్ మ్యాన్ కదా. ఇప్పుడు అది లెక్క. అది ఓరు పడిపోయాన్రా. అరే నేను కూడా నమ్మలేకపోతున్నా, ఎలా కంగారు పడ్డాను. అలా కంగారు పడకుండా ఉండాల్సిందే. మాటలు మాట్లాడడం కాదు, చేతల్లో చూపించాలి. ఈ సించాన్ గారు ఇప్పుడు దీన్ని ఎలా క్రాస్ చేస్తాడో చూడండి. అందుకే లేట్ చేయకుండా తొందరగా వచ్చేసాను. ఈ బండి నాకే సొంతం. ఇప్పుడు చూస్తారు కదా మన యొక్క అసలైన మజాక. ఇక్కడ చెక్క ఇచ్చాడు, ఇక్కడ ఏదో అడ్డం పెట్టాడు. అడ్డం వస్తే అడ్డం నుంచి తొలగించి పడేస్తా అంతే. అది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు వచ్చేసి ఇక్కడేవో కాయిన్స్ లాగా ఉన్నాయి, వీటిని కూడా మనం క్రాస్ చేద్దాం. అది లెక్క. మనం ఇలా అంటే అలా స్పీడ్గా క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి ర్యాంపుల నుంచి ముందు నుంచి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కిందకి వచ్చేసాం. మనకి ఇవన్నీ సింపుల్ అంటే. ఇప్పుడు వచ్చేసి బాంబుల పైకి వచ్చాం. ఏది ఏమైనా సరే మనం ఈరోజు గెలవాల్సిందే. ఆ టోనీ యొక్క మదాన్ని మనం కింద అడచాల్సిందే. టోనీ చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. అందుకే మనం ఏమనకుండా సైలెంట్గా ఉండాలి, శాంతియుతంగా. అరే పడిపోయిండే వాడిని కరెక్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే చెక్క ఉంది. ఈ చెక్క నన్ను భయపెడుతుంది అనుకున్నారా? అసలు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ సించాన్ రే. ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ వీల్ లేపాలి. అది ఫ్రంట్ వీల్ జాగ్రత్తగా లేపాలి. ఇది ఫ్రంట్ వీల్ లేపితేనే మనం దాటగలం. ఇది కూడా ఫ్రంట్ వీల్ లేపాలనుకుంటా, లేపేద్దాం. అది 3, 2, 1 yes. మనం ఫ్రంట్ వీల్ లేపడంలోని 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సారీ, నేను పుట్టే 4 సంవత్సరాలు అయింది. ఓకే ఇప్పుడు చూడండి, ఇది లెక్క మరి మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు ఇదంతా ఈజీగా లేపేసాం. ఇక్కడ ఒక ర్యాంప్ ఉంది, ఈ ర్యాంప్ నుంచి మనమైతే జంప్ చేయాలి. ఇప్పుడు సించాన్ గారి యొక్క పవర్ఫుల్ జంప్ చూసేయండి. అది వచ్చేసాం దీని పైకి. ఎప్పుడు చూస్తారా, దీన్ని క్రాస్ చేయాలా? సరే దీన్ని ఈజీగా క్రాస్ చేసి పడేస్తా. ఓకే వెళ్ళరా సించాన్, వెళ్ళు, చాలా ధైర్యవంతుడివి. అరే నేను ఎలా అబ్బా ఇది పారాచూట్. అమ్మ పారాచూట్ అందుకే పెట్టుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ధను నువ్వే ఉన్నావు. మాటలు మాట్లాడకూడదు, చేతల్లో మాత్రమే చూపించాలి. నేను చూపిస్తా కదా ఇప్పుడు నా చేతల్లో. హల్కు ఇప్పటి వరకు ఓడిపోయిందే లేదు. నేను చూపిస్తా,
కానీ ఇలాంటి ర్యాంపులు నేను ఎప్పుడు అంతగా ఆడలేదు. కానీ ఆట మొదలు పెడితే ఆట ముగించడం అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ హల్క్ అంత గొప్పవాడు. ఇప్పుడు దీనిపై నుంచి కూడా దాటాలా? ఇది అంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా అంటే అలాగ దాటి పడేస్తా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బంతులు పైకి రావాలి. ఈ బంతులు నిజంగా నా యొక్క బరువు కాస్తాయా? బాగానే కాసాయి. ఎస్, ఇప్పుడు మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడి నుంచి ఈ బాల్ పై నుంచి జంప్ చేయాలి. అరే అమ్మా, పడిపోయిండేవాడిని. ఈ హల్క్ పడతాడనుకున్నారా? పడడు. కళ్ళు మూసుకొని ఆడినా కూడా నేను గెలిచేస్తా. ఎందుకంటే దీంట్లో నేను ప్రొఫెషనల్ రా. హల్క్ గాడు తోపు, దమ్ముంటే ఆపు. హల్క్ గాడు తోపు, దమ్ముంటే ఆపు. అరే 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 ఎలా జరిగింది ఇది? నేను నమ్మలేకపోతున్నా. ఇప్పుడు నా సమయం వచ్చింది. టోనీ, కలుద్దాం. నేను గెలిచాక మళ్ళీ నీ దగ్గరికి వస్తా, ఓకేనా? అది ఇప్పుడు ఎలా అయినా సరే మనం గెలవాల్సిందే. అస్సలు నేనైతే మాత్రం ఫుల్లీ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తా. ఓకే, ఇప్పుడు మనం ఈ బైక్ తీసుకొని ఈ బైక్ మీద వెళ్దామంటారా? ఎస్, ఇదైతే బాగుంది. దీంతో అయితే మనం మంచిగా ఫ్రంట్ వీల్ కూడా లిఫ్ట్ చేయొచ్చు. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఇదైతే కొంచెం బెటర్. మనకి కాలు కొంచెం మంచిగా అందుతాయి కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకుని అయితే వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కాయిన్స్ పై నుంచి మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఓకే, డన్, వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది కూడా చాలా సింపుల్. ఎస్, ఫైనలీ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది కూడా సింపులే. ఇక్కడి నుంచి దీనిపైకి మన సించాన్ గడు వచ్చి కొంచెం మిస్టేక్ చేశాడు. మనం ఆ మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ నేను కనుక ఓడిపోయాను అనుకోండి, మొత్తానికి పోయినట్టే. ఒకవేళ టోనీ ఇందులో గెలవకపోయినా నేను దాటించిన దానికంటే ఎక్కువ దాటించాడు అనుకోండి, తను గెలిచినట్టే. అస్సలు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఎలా అయినా సరే గెలవాల్సిందే. ఎస్, ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఈ కర్ర దగ్గరికి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అందుకే ఈ పొట్టిగా ఉన్న బైక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనం మంచిగా కాల్ కిందన పెట్టచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ వీల్ లేపాల్సిన సమయం అయితే వచ్చింది. ఫ్రంట్ వీల్ లేపేద్దాం. ఓకే, హెల్మెట్ పెట్టుకున్నా ఎందుకన్నా మంచిది అని. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చింది, మళ్ళీ లేపాల్సిన సమయం. ఓకే, 3, 2, 1 గో డ్యూడ్. ఎస్, ఫైనల్లీ లేపేసాం. మళ్ళీ ఇంకొకటి ఉందా? ఇదేంట్రా బాబు స్పీడ్ బ్రేకర్లా మొత్తం ఇంత. కానీ సించాన్ గడు పర్ఫెక్ట్గా చేశాడు. ఇదైతే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశాడు. మనం కూడా దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, మళ్ళీ అది పర్ఫెక్ట్గా లిఫ్ట్ చేసాం. ఎస్, ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. సించాన్ గడు ఇందాక దీన్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు అక్కడికి. సించాన్ గడు చేసిన మిస్టేక్ మనం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాంప్ పైకి అయితే మనం వచ్చేయాలి. ఎస్, వచ్చేసాం. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. సించాన్ ఇక్కడే మిస్టేక్ చేశాడు. మనం అస్సలు మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ మనమే కోల్పోతాం. ఇప్పటి వరకు ఈ ర్యాంప్లో ఎక్కువగా దాటించింది మనమే, అంటే మనమే టాప్లో ఉన్నాం. ఒకవేళ ఆ టోనీ మనల్ని కనుక దాటించాడు అనుకోండి, అప్పుడు ఆ మ్యాన్సన్ వాళ్ళకే వెళ్తుంది. నో ఛాన్స్. అది కల్లో కూడా జరగదు. ఎందుకంటే మనం ఓడిపోం కదా. ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేద్దాం. ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. మనకి ఇదంతా సింపుల్ అంతే. కళ్ళు మూసుకునేనా చేసేస్తాం గురు. మనం ర్యాంపుల్లో కింగ్ కదా, మనల్ని ఎవడ ఆపుతాడు? అరే నో, ఇలా జరగకూడదు. అరే ఇలా ఎలా జరిగింది? అందుకే కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదబ్బా. నేను తప్పు చేశాను. ఈ ర్యాంప్ కంప్లీట్ చేయలేకపోయా. షిట్. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయగలం? ఈ టోనీ ఏం చేస్తాడో చూద్దాం. నేను నా చేతులారా పోగొట్టుకున్నాను. అక్కడ కొంచెం కష్టంగా ఉన్నా కూడా మరి తప్పు, చాలా తప్పు చేశాను. చాలా తప్పు. పనికి మాలిన దద్దమ్మలు ఎప్పుడు కూడా పనికి మాలిన దద్దమ్మలానే ఓడిపోతారు. ఇప్పుడు ఈ టోనీ యొక్క అసలైన పవర్ నేను చూపిస్తా కదా. ఇప్పుడు చూడండిరా. ఎందుకంటే నేను ఇది మొత్తం ఇక్కడికి వచ్చే ముందే చాలా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాను. మిమ్మల్ని ఓడించి పడేస్తా. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా దాటేస్తాను. ఇలా అంటే అలా దాటేస్తాడు ఈ టోనీ. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ ధను దాటించిన దానికంటే మనం ముందుగా ఎక్కువగా దాటించాలి. ఒకవేళ మనం విన్ అయినట్లయితే దీంట్లో డైరెక్ట్గా మనకు ఆ కీస్ వచ్చేస్తాయి.
ఓకే, మనం ఎలా అయినా సరే దీనిలో విన్ అవ్వాల్సిందే. ఇప్పుడు దీనిపై నుంచి మనం జాగ్రత్తగా కిందకి దిగాలి. ఇదంతా మనకి చాలా సింపుల్, కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా అవ్వకూడదు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. గెలిచేస్తాంలే అనే ధీమా మీద వెళ్ళట్లయితే ఈ ధనుగాళ్ళనే ఓడిపోతాం. సరే, ఇప్పుడు చూడండి నేను ఎలా వెళ్తానో. ఎస్, వచ్చేసాం ఫైనలీ. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ బాల్ పై నుంచి జంప్ చేయాలనుకుంటా. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, వీళ్ళందరికంటే ముందు నేను ఇక్కడికి వచ్చి దీన్ని ప్రాక్టీస్ చేసేసా. అందుకే నేను ఇప్పుడు దీంట్లో గెలవబోతున్నా. ఎందుకంటే ఇక్కడ ఏది ఎలా ఉంటుందో, ఎక్కడ ఎలా ఆడాలో ప్రతిదీ కూడా నాకు తెలుసు. నేను నా ఐరన్ మ్యాన్ సూట్ వేసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ల్యాండ్ అయిపోయి బైక్తో మొత్తం ప్రాక్టీస్ చేసేసా. అందుకే ఇప్పుడు మనం దీంట్లో గెలవబోతున్నాం. నేను ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నా. ఎస్ ఎస్ ఎస్, ఫైనలీ వచ్చేసాం. ఈ ధనుగాడు ఇక్కడే పడిపోయాడు. మనం దీన్ని ఎలా అయినా క్రాస్ చేసేసాం. అదిరా, అయిపోయింది. ఇక మ్యాన్సన్ మనకి సొంతమైపోయింది. నేను అందుకే ఇందులో అంత మంచిగా గెలవగలిగాను. ఎందుకంటే ఇదంతా నేను ముందే చూసేశాను. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని కంప్లీట్ చేస్తే ఆ తాళాలు మన చేతిలో పెట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను దీన్ని కూడా ఇలా అంటే అలా ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే దీంట్లో వచ్చే ఆటంకాలు అన్నీ నాకు ముందే తెలుసు. ఎక్కడ వస్తాయి, ఎక్కడ ఏమేమి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ప్రతిదీ కూడా నాకు తెలుసు. అందుకే నేను దీన్ని ఈజీగా సునాయాసంగా దాటేస్తాను. ఇప్పుడు చూస్తారు కదా అసలైన మజా. ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాం. నిదానమే ప్రధానమని కబుర్లు చెప్పాను కదా, కానీ నేను దీన్ని ముందే ఆడేసా. అందుకే ఇది నాకు చాలా సింపుల్. ఇప్పుడు కొంచెం మాత్రమే. మనం ఆల్రెడీ దీంట్లో గెలిచేసాం, కానీ దీన్ని ఫినిష్ చేసేసామంటే డైరెక్ట్గా మన చేతిలోకి తాళాలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఆ ఇల్లుని సొంతం చేసుకోవచ్చు. ఆ అండర్ వాటర్ మ్యాన్సన్ ఓన్లీ అవెంజర్స్కి మాత్రమే. అరే, పడిపోయాను అనుకున్నారా? అంత సినిమా లేదు. అవెంజర్స్కి మాత్రమే అది సొంతం అవుతుంది. నేను పడిపోయే ఛాన్సే లేదు. అంతే. ఇప్పుడు చూడండి అసలైన మజా. ఇప్పుడు చూశారు కదా ఎలా దాటుకొని వచ్చానో. ఇప్పుడు ఇంకొకటి. ఇదేం పెద్ద ఎక్కువ కాదు, ప్రతిదీ కూడా నాకు సింపుల్. దీని ముందు ఏం ఆటంకం ఉందో కూడా నాకు తెలుసు. అందుకే నేను పడిపోను తమ్ముడు, పడిపోను. ఇంకా చివరికైతే వచ్చేసాం. ఇప్పుడు ఈ పోటీ ముగియబోతుంది. ఇక్కడితోని ఈ టోనీయే గొప్పవాడని ప్రజలందరికీ తెలియబోతుంది. అప్పుడు సముద్రంలో ఉన్న ఇళ్లల్లోని ఏకైక ఓనర్ ఈ టోనీ అవుతాడు. దాంట్లో ఉండేవాళ్ళు అవెంజర్స్ మాత్రమే అవుతారు. ఎవ్వడిని కూడా లోపలికి రానివ్వను. అది నాకు సొంతమైన తర్వాత ఒక్కరిని కూడా అడుగు పెట్టనివ్వను. వచ్చేసాం, చివరికి వచ్చేసాం. ఇప్పుడు చూస్తారు కదా నా అసలైన జంప్. ఇదొక్కటి కంప్లీట్ అయిపోతే అంతా అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి అసలైన జంప్ చేసి పడేస్తా. ఇదంతా నాకు సింపుల్. టోనీరా, టోనీ అనుకుంటే ఏదైనా సాధించగలడు. చూసావా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అప్పుడు నేను చెప్తా వీళ్ళందరికీ. చివరికి ఈ డోర్ ని కష్టపడి తయారు చేశాను, కానీ ఈ డోర్ బాగానే పనిచేసింది. ఎక్కడికి వచ్చాం? అరే ధను అన్న వాళ్ళు ఇక్కడేరి. ఓ, ర్యాంప్ దగ్గరికి వచ్చామా? అంటే ఈ బైక్ నా కోసమే ఉందేమో. నాకు తెలిసి ఇప్పుడు ర్యాంప్ మనం ఆడాలనుకుంటా. అయ్యో, అందరూ ఆడేశారేమో, నేను ఒక్కడే ఉన్నానేమో. సరే, మనమైతే ఆడేద్దాం. నాకు తెలిసి ర్యాంప్ ఏమైందో ఏంటో. ఖచ్చితంగా మనమైతే గెలవాలి. మన ధను అన్నని ఎలా అయినా సరే గెలిపించాలి. అరే సించాన్ గాన్ని, ధను అన్నని నేను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పటికే చాలా రోజులైంది వాళ్ళని చూసి. అందుకే వాళ్ళ కోసం నేను వద్దాం అనుకున్నా, కానీ రాలేకపోయాను. సరే,
నేను ఎలాగో వచ్చాను కదా, వాళ్ళు ఇంకా హ్యాపీ అవ్వాలంటే ఈ ర్యాంప్ గెలవాలి. ఖచ్చితంగా మనం గెలవాలి. ఎలా అయినా సరే నేను గెలుస్తాను. వీళ్ళని చాలా మిస్ అయ్యాను నేను. కానీ ఏం చేస్తాం చెప్పండి, అక్కడ నోబితా గడు ఉంటాడు కదా, వాడు ఎప్పుడు హెల్ప్ చేయి అంటాడు. అందుకే వీళ్ళు చూడటానికి ఎక్కువ నేను రావట్లేదు. నోబితా గడిని కూడా చూసుకోవాలి కాబట్టి అక్కడ ఉంటున్నాను. తప్పదు కదా. సర్లేండి, పర్వాలేదు, ఏం కాదు. ఈసారి ఎలాగో కలవడానికి వచ్చాం కదా, సమ్మర్ హాలిడేస్కి నేను వద్దాం అనుకున్నాను, నోబితాని కూడా తీసుకొద్దాం అనుకున్నా, కానీ వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే, మనం ఎలాగో వచ్చాం కదా, వీళ్ళకి గెలిపించామంటే వాళ్ళు ఇంకా హ్యాపీ అయిపోతారు. ఇంతకీ ర్యాంప్ ఎందుకో ఏంటో, సరే ఎందుకో మనకైతే తెలియదు, కానీ దీంట్లో అయితే మనం గెలవాలి. ఎలా అయినా సరే పట్టి గెలవాల్సిందే. ఎస్ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. డోరేమోన్, నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు. చాలా తొందరగా వచ్చేసాం ఇక్కడికి. సరే, నేనైతే మాత్రం చాలా మిస్ అయ్యాను. ఇంతకీ నేను రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా గ్యాడ్జెట్స్ అన్నీ పని చేయలేదు. నా గ్యాడ్జెట్స్ అన్నీ పోయాయి అన్నమాట. ఇప్పుడు కష్టపడి ఒక ఎనీవేర్ డోర్ని తయారు చేసుకొని వచ్చాను. ఎప్పటి నుంచో చేస్తున్నాను. చివరికి సమయానికి సక్సెస్ అయింది. ఓకే చామ్. ఓకే, ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చేసాం. ఎస్, ఇంకొంచెం మాత్రమే ఉంది. చివరికి కూడా వచ్చేసాం. దాన్ని కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. తను అన్న వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. సరే, మనమైతే ఇక్కడ ఉన్నాం. నాకు తెలిసి వాళ్ళందరూ ర్యాంప్ ఎండింగ్లో ఉంటారేమో. మనల్ని సడన్గా చూసి షాక్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఎస్, ఓకే, ఇంకొక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ని కూడా మనం క్రాస్ చేసుకుని ముందుకైతే వెళ్ళాలి. ఎస్, ఈ సర్కిల్ని కూడా క్రాస్ చేసేసాం. ఇంకా ఇక్కడ కొంచెం కష్టమైంది ఉంది, దీన్ని కూడా క్రాస్ చేద్దాం. ఓకే, కరెక్ట్గా చేయాలి. ఎక్కడ కూడా తప్పు చేయకూడదు. ఎస్ డోరేమోన్, యూ కెన్ డూ ఇట్ ఈజీగా. ఎస్, నువ్వు చేసేసావు డోరేమోన్. ఎస్, ఇప్పుడు నా ఫేవరెట్, సారీ, ఇవి డోరా కేక్స్ కాదు, ఇవి బర్గర్స్. బట్ నాకు బర్గర్స్ కూడా ఇష్టమే, అంత ఇష్టం ఉండదు. నాకు డోరా కేక్సే ఇష్టం. సర్లేండి, ఏం చేస్తాం. నేను గెలిచానంటే ధను అన్న ఖచ్చితంగా నాకు డోరా కేక్స్ ఇస్తాడేమో. డోరా కేక్స్ కావాలి నాకు. అలానే ధను అన్న కోసం మనం ఇది గెలవాలి. అరే, అమ్మో, పడిపోయిండేవాడిని. సమయానికి బూస్ట్ ఉపయోగించాం కాబట్టి బతికాం. ఓకే, ఇప్పుడు మనం సేఫ్గా వెళ్ళాలి. అసలు తప్పు చేయకూడదు. తప్పు చేస్తే తర్వాత మళ్ళీ మనకి ప్రాబ్లం. ఎస్, మనం చివరికి వచ్చేసాం. ఇంకా కొంచెం మాత్రమే ఉంది. దీన్ని కూడా మనం కంప్లీట్ చేసామంటే ఈజీ అయిపోతుంది. ఎస్, ఓకే డోరేమోన్, పర్ఫెక్ట్గానే చేశావు నువ్వు. సరే, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి జంప్ చేయాలి. ఎస్, ఇక్కడ జంప్ చేసేద్దాం. జంప్. అరే, తను అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను వస్తున్నాను ధను అన్నా, నేను వస్తున్నాను. వీళ్ళకి నా మాటలు వినబడట్లేదా? పనికి మాల దద్దమ్మ ధను అని నువ్వు ఒప్పుకున్నావు కదా, చూసావా? ఈ పోటీలో నేనే గెలిచాను. ఆ మ్యాన్సన్ మాకు మాత్రమే సొంతం, అది అవెంజర్స్ కి మాత్రమే సొంతం. ఏంటి ఏదో మ్యాన్సన్ అంటున్నాడు? మన ధను అన్న సాడ్ గా కూర్చున్నాడు అక్కడ. సించాన్, అరే, ధను అన్న బాధపడుతున్నాడు. ఏం జరిగింది? సరే, మనం వచ్చేసాం. హలో గైస్, ఇక్కడ వెనక్కి తిరిగి చూడండి. నేను కూడా మీ దగ్గరికి వచ్చేసాను. అరే, ఇటు చూడండి అబ్బా. నేనే డోరేమోన్. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారా? డోరేమోన్, నువ్వు వెతికి ఎలా వచ్చావు ఇక్కడికి? ఎలా వచ్చావు డోరేమోన్? చెప్తా. తను అన్న, ముందు నువ్వులే. ఏమైంది సాడ్గా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలడానికి వస్తే మీరేంటి ఇంత సాడ్గా ఉన్నారు? ఏం జరిగింది? అరే, మా ధనువండి ఏమన్నా అన్నారా? ఈ పోటీ వచ్చేసి ఇక్కడున్న ఆ టోనీకున్నో ఇంకా తాటికాయ తల అబ్బాయికిన్నో టై అయింది. అందుకే వీళ్ళిద్దరికి లాంగెస్ట్ జంప్ ఛాలెంజ్ ఇప్పుడు పెట్టబోతున్నాం. ఏంటి టైయా? టై ఎలాగా? టై ఎలా అయింది? నాకు అర్థం కావట్లేదు. ఎలా అయింది? డోరేమోన్, నువ్వేమన్నా ర్యాంప్ కంప్లీట్ చేసావా? అవును అన్న, నేను కలవడానికి కష్టపడి ఎనీవే డోర్ చేసుకుని వచ్చాను. అప్పుడు డైరెక్ట్ గా ర్యాంప్ దగ్గరికి వస్తే అక్కడ బైక్ కనబడింది. దాని ద్వారా డైరెక్ట్ గా ఇక్కడ మీ దగ్గరికి వచ్చేసాను. అప్పుడు ఈ ర్యాంప్ కంప్లీట్ అయిందంట. అరే డోరేమోన్, నువ్వు ఏం చేసావో తెలుసా? సూపర్ పని చేసావు. ఇప్పుడు నువ్వు గెలిచావు. ఈ టోనీతో ఇప్పుడు నీకు లాంగెస్ట్ జంప్ ఛాలెంజ్ అవుతుంది. టోనీ, నువ్వు చూసుకో. దమ్ముంటే మా డోరేమోన్ తో గెలువు. నువ్వు డోరేమోన్ ని తోయడం కాదు. ఇప్పుడు మొదలు పెట్టండి ఆట. A few moments later. ఎవడొచ్చినా సరే గెలుపు నాదే. రేయ్ పొట్టోడా, నీ తాటికాయ తలకాయని ఎగరేస్తా చూడ్రా.
నువ్వే వచ్చి పాడుకొడతావా? ఇప్పుడు చూడు, నా అద్భుతమైన బండితో నేను ఈజీగా దాటేస్తాను. నువ్వు అస్సలు రాలేవు. నేను వేసినంత జంపు అస్సలే లేవు. ఇప్పుడు చూడండి, దీంట్లో ఉండే బూస్ట్ని నేను ఉపయోగించుకొని తొందరగా వెళ్ళిపోతా. కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దీనికి కూడా సిద్ధమై ఉండేవాడిని. కానీ మనమే గెలుస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం లాంగెస్ట్ జంప్ ఛాలెంజ్లో చేసేసాం. మనం ఎంతవరకు వచ్చామంటే కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఆ బైక్ ఉన్నంత వరకు మనమైతే వచ్చాం. అంటే కొంచెం ముందు మనమే ఉన్నాం. ఎస్, ఇప్పుడు వాడు ఇక్కడ వరకు రావాలి. వాడికి అంత సీన్ లేదు, వాడు చేయలేడు. టోనీ, నాకు మొత్తం అర్థమైంది. నువ్వు మా తను అన్నే అవమానిస్తావా? ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. మా తను అన్నాడు దేనికోసం పోరాడుతుంటే టోనీ అడ్డుకుంటున్నాడు, చాలా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు చూడు డోరేమోన్ యొక్క పవర్ చూసావా? మనమే చాలా ముందుకు వచ్చేసాం. ఈ పోటీలో మనమే విన్ అయ్యాం. తను అన్నకి తొందరగా వెళ్ళి చెప్పాలి, చాలా హ్యాపీ అవుతాడు. ఈ టోనీ ఓడిపోయాడు. ఎస్ ఎస్, పాపం తను అన్నాళ్ళందరినీ వీడు చీటింగ్ చేసినట్టుగా ఉన్నాడు. తను అన్నకి ఈ విషయం మొత్తం చెప్పాలి. వాడు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఇప్పుడు విన్నాను, వాడు మొత్తం చీట్ చేశాడు. అలానే ఇప్పుడు బైక్ కూడా బూస్ట్ బైక్ తీసుకొచ్చాడు. కానీ విన్ అయిందైతే మనమే. తను అన్న మనమే విన్ అయ్యాం. ఎస్, ఈ పోటీలో విజేతలు వచ్చేసి ధను, డైనో అండ్ హిస్ టీమ్. కంగ్రాచులేషన్స్. తను అన్న ఆ టోనీ మొత్తం చీటింగ్ చేశాడు. తను అన్న మొత్తం నేను విన్నాను. అవునా? సరే ఇప్పుడు చెప్తా. నాకు టోనీ, నువ్వు చేసిన మొత్తం బయట పడింది. మాకంటే ముందే వచ్చి నువ్వు ముందుగా దీన్ని ప్రాక్టీస్ చేసుకుని గెలుస్తావా? ఇది చాలా తప్పు. నువ్వు చేసిన అన్యాయం వల్లే నువ్వు ఓడిపోయావు. చెప్తున్నా కదా, ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది. అర్థమవుతుందా? సించాన్ అలానే డోరేమోన్ ఇద్దరం కలిసి తొందరగా వెళ్దాం పదండి. డోరేమోన్, నీకు విషయం తెలుసా? మనం ఇప్పుడు గెలిచినందుకు మనకైతే ఒక మ్యాన్సన్ ఇచ్చారు, అండర్ వాటర్ మ్యాన్సన్. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. లెట్స్ గో. ధనువన్న పద, మనం తొందరగా వెళ్దాం. వాళ్ళకైతే మనం ఛాన్స్ ఇవ్వద్దు. మీరెక్కడికి వస్తున్నారు? మీరు ఇక్కడే ఆగిపోండి. మాది మ్యాన్సన్ ఇప్పుడు. ధనువన్న పద, మనం వెళ్దాం. సరే రే సించాన్, ఎందుకంటే ఈ టోనీ ఇందాక చాలా మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి వెనక దాగుకుంటున్నాడు. చూడు, వెనక్కి దాగుకుంటున్నావు ఎందుకు టోనీ? సిగ్గేస్తుందా ఓడిపోయావని? ఇప్పుడు నీకు ఎంతగానో వేస్తుందిలే. సరే, గెలిచాం కదా, మాకు అంతకు మించి ఇంక హ్యాపీనెస్ అక్కర్లేదు. అంతకు మించి మీకు శిక్ష కూడా అవసరం లేదు. మేము గెలవడమే మీకు ఆ ఏడుపు సరిపోతుంది. ఓకే గాయస్, కమాన్, ఫాస్ట్గా వెళ్దాం. వాళ్ళైతే ఇక్కడే ఉంటారండి, మనం వెళ్దాం పదండి. తను అన్న పోనీలే, ఎంతైనా వాళ్ళు మన అవెంజర్సే కదా, వాళ్ళకి కూడా పిలుద్దామా? నాకు పాపం అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎలాగ నువ్వు గెలిపించాక డోరేమోన్. సరే, నువ్వు అన్నట్టుగానే. హలో గాయస్, రండి 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 ఇటు. మేము కూడా చూడొచ్చా? లోపలికి వచ్చి చూడొచ్చా? ధను, నిజంగానే పిలుస్తున్నావా? సరే, వస్తున్నాం. ఏ టోనీ, నువ్వు ధనుకి సారీ చెప్పాలి. ఎందుకంటే మాకు కూడా తెలీదు నువ్వు మాకంటే ముందొచ్చి ఇది ప్రాక్టీస్ చేసి గెలిచావని. అలానే చాలా తక్కువగా మాట్లాడావు కదా, మాకు కూడా అది నచ్చలేదు. సో ఇప్పుడు సారీ చెప్పు. చూసావా, చివరికి వాళ్ళు మంచోళ్ళు కాబట్టే మనల్ని కూడా చూడడానికి రమ్మంటున్నారు. సరే స్పైడర్ మ్యాన్, చెప్తా. ధను, క్షమించండి, నేను చాలా తక్కువగా మాట్లాడాను. అలానే నేను అందులో చీటింగ్ చేసినందుకు ప్లీజ్ నన్ను క్షమించండి. ఏమనుకోకండి, ఇంకెప్పుడు కూడా అలా చేయను. అయ్యో టోనీ, పర్వాలేదు. ఎలాగో నువ్వు తప్పుని తెలుసుకున్నావు కదా, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం కాదులే. సరే, అందరం మంచిగా వెళ్ళి మన మ్యాన్సన్ చూద్దామా? అండర్ వాటర్ మ్యాన్సన్ ఎలా ఉంటుందని ఎప్పటి నుంచి కూడా నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫైనల్లీ మనమైతే మన మ్యాన్సన్ దగ్గరికి వచ్చేసాం. ఇంతవరకు బయటే చూసాం, లోపల ఎలా ఉంటుందో నేను చాలా క్యూరియస్గా ఉన్నాను చూడడానికి. ఓకే, ఫైనల్లీ ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. సో బండిని వచ్చేసి పార్క్ చేస్తున్నాను, అదే మన బోట్ని. ఎస్, ఫైనల్లీ కొంచెం మంచిగానే పార్క్ చేసాం. ఓకే గాయస్, అందరూ వచ్చేయండి మీరు కూడా లోపలికి. నేను కూడా లోపలికి బయలుదేరబోతున్నాను. డైరెక్ట్గా జంప్ చేసేయండి. అరే, వాటర్లో పడ్డానా? సరే, అబ్బా, లోపల చూడడానికి సూపర్గా ఉంది. ఓరి నాయనా, చూడండి, ఇదేనా మన మ్యాన్సన్? ఓరి నాయనా, ఏమన్నా ఉందా? బెస్ట్ అండర్ వాటర్ మ్యాన్సన్ గాయస్. మీరు కూడా తొందరగా రండి, లోపలికి వచ్చి చూడండి. అమ్మా, లోపలికి వెళ్ళి మనం కూడా చూడాలి ఎలా ఉంటుందని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. గాయస్, ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? వచ్చేయండి. ఈ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. మనమైతే ఫైనల్లీ ఎంటర్ అయిపోయాం. అరే, ఏమన్నా ఉందా లోపల? కానీ లోపల వాటర్ ఉందేంటి? లోపల వాటర్ ఉండకూడదు కదా. లోపల మొత్తం మనం నడవడానికి వీలుగా ఉండాలి. వాటర్ ఎలా పోతుంది? ఈ వాటర్ని మొత్తం మనం రిమూవ్ చేయాలనుకుంటా. ఇక్కడ రిమూవ్ చేయడానికి ఏం కూడా లేదు. అంటే దీన్ని అమ్మిన వాళ్ళు మనకి మోసం చేసినట్టుగా ఉన్నారు.
అరే చేస్తాను. దీన్ని అమ్మిన వాడు మనల్ని మోసం చేసినట్టుగా ఉన్నాడు. దీని లోపల మొత్తం వాటర్ ఉంది, మనం నడవడానికి వీలవ్వట్లేదు. అవును కదా స్పైడర్ మ్యాన్. అరే బయట షార్క్, ఊరి ఊరి నాయన ఇక్కడ కూడా పెద్ద పెద్ద వేల్స్ కనబడుతున్నాయి. ఏమన్నా ఉందా చూడ్డానికైతే? అరే డిఫరెంట్ డిఫరెంట్ షార్క్స్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనం దీంట్లో ఉన్న వాటర్ని ఎలా తీయాలో సించాన్ చూసావా? నచ్చిందా? తరువన్న ఏంటి తరువన్న మొత్తం వాటర్ ఉంది. ఏంటో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా, వాటర్ లేకపోతే బాగుండేది. అదే కదా సించాన్, నేను కూడా దానికి ఫీల్ అవుతున్నాను. సరే ఇంకేం చేస్తాం. టోనీ ఎలా ఉంది? నచ్చిందా రూము? సూపర్ గా ఉంది ధను, నాకు చాలా నచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది, కానీ వాటర్ లేకుండా ఉంటే బాగుండేది. అవును కదా, నేను కూడా దానికే ఫీల్ అవుతున్నాను. సరే ఒకసారి చూద్దాం. డోరీమాన్ ఏడి? డోరీమాన్ ఇక్కడే ఉన్నావా? ఏం చూస్తున్నావు? అరే చేపలు. డోరీమాన్ నచ్చిందా? కానీ లోపల వాటర్ ఉంది కదా. ధనువన్న దీంట్లో వాటర్ ఉండడం అవన్నీ కాదు, ఇక్కడ చూడు ఎన్ని చేపలు వచ్చాయో. మనం బయట నుండి ఇలా చూడగలమా? ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు ధనువన్న. సమ్మర్కి ఏదో మంచి ప్లేస్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకు. సూపర్గా ఉంది, వాటర్ ఉన్నా కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.